నీ మొగ్గు చూపించుకో నా ప్రశంస ఏమండి నన్ను అబద్ధాలు గారు. మాయా, ఈ పిచ్చి వేషాలు మాని. మా నాన్నగారి ఆస్తి మీద నాకేం అధికారం ఉంది? వారి కడుపును పుట్టిన బిడ్డగా నా ధర్మం నేనేం చేశానని వారి ఆస్తి కోసం పోరాడేది. ఇందులో అధర్మం ఏముందో? తండ్రి గారి ఆస్తి చట్టరీత్యా కొడుకు చెందవలసిందేగా. ఆ ఆస్తి వారి స్వార్జితం. దాని మీద వారి మనమలకే గాని నాకే అధికారమూ లేదు. చూడు, నీకు సంతానం కలిగేది లేదు, ఆ ఆస్తి నీకు దక్కేది లేదు. అది కాదు డార్లింగ్, మనం ఒక బిడ్డను పెంచుకుందాం. బిడ్డల కోసం నా హృదయం ఎంత తప్పించిపోతుందో మీకేం తెలుసు? అవును, ఈ అపేక్ష నీకు ఎప్పటి నుంచి కలిగిందో నాకు బాగా తెలుసు. ఈ విల్లు సంగతే నీకు తెలియకపోతే నీకు పిల్లల తపన కాదు కదా, ఆ గొడవే ఉండేది కాదు. నీకు కావలసింది ముల్లే, డబ్బు. ఈ దురాశ విడిచిపెట్టు, నీకు ఆస్తి దక్కదు. ఎందుకు దక్కదు? ఒక చిన్న పని చేసేస్తే ఏంటది? ఏముంది, ఆ వీలునామాయే రద్దు చేసి పారేస్తాం. ఎలా సాధ్యం? ఆనంద్ గారి తండ్రికి పిచ్చని నిరూపించేద్దాం. భలే భలే. మాయా, నీకేమైనా పిచ్చా? ఇలాంటి నీచత్వానికి నేను ఎప్పుడూ పాల్పడను. మీరు, నేను ఆనంద్ తండ్రి గారి వకీల్ని. వారి విల్లు సందర్భంలో చూడడానికి వచ్చాను. అయ్యో, నమస్కారం నమస్కారం. రండి రండి, దయచేయండి, కూర్చోండి కూర్చోండి. తమ దర్శనం కోసం మేమే వద్దాం అనుకుంటున్నాం. ఇంతలోకే మీరు వచ్చేసారు. మీరు టీ, కాఫీ, ఓల్డ్ ఏమైనా? No, thanks. నో నో. అమ్మా చెప్పమ్మా. వకీల్ గారు, మాకు సంతానం లేదు. మేము ఎవరి బిడ్డనైనా పెంచుకోకూడదా? ఆహా, అలా చేస్తే ఆస్తి కోసమే దత్తత చేసుకున్నట్లు తేలిపోతుంది కనుక చెల్లదు. మరి ఎలా? తమ మేలు మర్చిపోలేండి. తమకు ఏదైనా మరో మార్గమే లేదు. ఈ విల్లును అమలుపరచడానికి వీల్లేదు గనక ఆస్తిని ట్రస్టీలకు స్వాధీనపరుస్తున్నామని ప్రకటిస్తాం. పోనీ ఆ ఆస్తికి మేమే ట్రస్టీలుగా ఉంటాం. మీకు ఆ శ్రమే అక్కర్లేదు. ఆ ట్రస్టీలను కూడా ఆనంద్ తండ్రి గారే వీల్లో నిర్ణయం చేశారు. హరి ముసలి పీనుగా గడుచు పెండమే. క్షమించండి సార్ సార్, మీరు తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి. డాక్టర్ గారు మేము అంత ఆలోచించుకుని తమకు తెలియపరుస్తాం. అలాగే. ఏమిటి సరోజా, ఏదో చిన్నతనం పనుద్దు. పెద్దతనం వచ్చి మీరేం పేలాలేగించారు? అన్ని అబద్ధాలే. రేపు వీడు పెద్దోడయ్యాడంటే మీలాగా పని పాట లేకుండా కుండల గుర్రాలు తోలుతాడు. ఏడివాడు? పరిగెత్తిపోతావా? చాలా గొప్ప విశేషమే. నా కోరిక నెరవేరింది. ఇంకా నీ కోరికలు ఉన్నాయా? ఈనాడుతో అన్నీ తీరిపోయాయి. నాకు కొడుకు దొరికాడు. నీకు కొడుక? అవును, మీ కుమారుడే నా కుమారుడేగా. లేదనుకున్న బిడ్డ దొరికాడు, రాదనుకున్న డబ్బు వచ్చింది. నా కుమారుడు మీ కుమారుడే. ఆ రత్నాదేవి దగ్గర ఉన్నాడుగా, రాజు. నీకెవరు చెప్పారు? ఇదిగో నా పిన్న తల్లి. నువ్వా? ఎంత పని చేశావు? ఈ రహస్యం బయట పెట్టనని ఆనాడు ప్రమాణం చేశావే. ఆనాటి సంగతి వేరు. ఇప్పుడు నువ్వు నా అల్లుడివి. అమ్మాయి పిల్లల కోసం పడే కష్టం చూడలేకపోయాను. నిజం చెప్పేశాను. ఎంత పాడు పని చేశావు. అవును, నిజంగా పాడు పని. పిల్లవాడి పేరుతో దొంగ చాటుగా విధవని కలుసుకోవడానికి. డాక్టర్ ఆనంద్, నన్ను రమ్మన్నారా? అవును, నమస్కారం. కూర్చోండి. ఆలోచిస్తారే? దయచేయండి, రండి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. అబద్ధం, సర్వాబద్ధం. బాబు నా కూడా. నేను వాడి తల్లిని. మమ్మల్ని ఎవరో విడదీయలేరు, ఎవరో విడదీయలేరు. క్షమించండి అమ్మా, నేను చెప్పేది నిజమే. కాదు, సర్వం కళ్ళ. ఇదంతా గిట్టని వాళ్ళ కల్పన. కాదండి. కాకపోతే ఏమిటండి? ఇవాళ బాబు మా వదిన కొడుకు కాదన్నారు. రేపు ఈ వాదానికి అంతే ఎక్కడిదమ్మా. రత్నాదేవి గారికి సంబంధాలు ఉన్నాయి, తీసుకోండి. ఇలా తేవయ్యా. ఇలా తిండి. అత్తయ్య, బాబు మనవాడు, మీకేం భయలేదు. సరోజా, నువ్వు వెళ్ళి చెల్లాయికి ధైర్యం చెప్పు. మీ భర్త తన పిల్లవాడిని గురించి మీకు ఎప్పుడూ చెప్పలేదా?
లేదు. ఆయన పిల్లవాడిని రత్నాదేవి గారికి ఎందువల్ల ఇచ్చివేశారో మీకు తెలుసా? అది వారికే తెలియాలి. అయినా మీరు ఊహించవచ్చే, ఒక అందమైన యువతికి ఒక మగవాడు తన మహత్తర సంపదను ధారాదత్తం చేశాడంటే దాని ఉద్దేశం కాస్త ఆలోచిస్తే ఎవరైనా గ్రహించవచ్చు. ఆ అడ్డట్ యువర్ ఆనర్, మా మిత్రుడు తన ఊహాగానంతో కోర్టు వారి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు. కోర్టులోనే వ్యక్తి దూషణ చేస్తున్నాడు. ఈ ప్రశ్న కేవలం అనవసరం. చాలా అవసరం. డాక్టర్ ఆనంద్ తన ఏకైక పుత్రుణ్ణి రత్నాదేవికి అర్పించాడు అంటే ఆయనకు రత్నాదేవి మీద ప్రత్యేకమైన అభిమానం ఉందని రుజువు చేయాలనే నా ప్రయత్నం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇప్పుడు కోర్టు వారికి కావాల్సింది డాక్టర్ ఆనంద్ తన బిడ్డని రత్నాదేవికి ఇచ్చాడా లేదా అన్న దానికి కారణాలు మాత్రం కావు. కారణాలు తెలుసుకోకుండా కోర్టు ఆ ప్రశ్న అనవసరం. దర్శాలు ఎవరన్నా మీరు ఈమె సాక్ష్యం తీసుకోవచ్చు. ఎస్ యువర్ ఆనర్. మాయాదేవి, మీరు డాక్టర్ ఆనంద్ పెళ్ళాడారు కదా, ఎందుకు? యువర్ ఆనర్, ఇది అప్రస్తుతం. సరే, మరో ప్రశ్న వేస్తాను. చూడు మాయాదేవి, మీకు సంతాన యోగ్యత లేదని తెలుసుండి మరీ పెళ్ళాడారు, ఎందుకోసం? యువర్ ఆనర్, ఇది ఇంకా అప్రస్తుతం. ఆల్ రైట్. డాక్టర్ ఆనంద్ తండ్రి తన వీలునామాలు పిల్లవాడి పోషణార్థం నెలవకంటికి 10,000 రూపాయలు కేటాయించిన సంగతి మీకు తెలుసుగా? అందరికీ తెలుసు. మీకు తెలుసా లేదా అని. తెలుసు. కనుక మీ కొడుకు కావాల్సి వచ్చాడు. అందుకని మీ ఆయన కాస్త అభిమానంగా చూచే బాబుని తన కొడుకైనని బనాయించి ఆస్తి కాజేయాలని మీ ప్రయత్నం. యువర్ ఆనర్, నో యువర్ ఆనర్. నేను ఇప్పుడు కోర్టు వారి ముందు ఇన్ని ప్రశ్నలు వేసింది ఒక్క విషయం నిరూపించడానికి. అది ఈమె ధనాశ. ఈమె డాక్టర్ ఆనంద్ని పెళ్ళాడింది అంతస్తు ఐశ్వర్యం కోసమే. ఇప్పుడు డబ్బు కోసమే ఆ పిల్లవాడిని డాక్టర్ ఆనంద్ కుమారుడు నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మాయాదేవి, మీ ప్రయత్నం అంతేనా? కాదు, నా తపన పిల్లవాడి కోసమే. ఓ, వీలునామాలో నెలకు 10,000 రూపాయలు విన్న తర్వాత ఈ తపన మరీ ఎక్కువైంది, అంతేగా? కాదు, నన్ను అమ్మా అని పిలిచేవాళ్లే లేరు. నా భర్త సంతానమే నా సంతానమని బాబుని నాకివ్వమంటున్నాను. బాబు డాక్టర్ ఆనంద్ కుమారుడే అని మీకెవరు చెప్పారు? నా పినతల్లి సరళాదేవి. సరళాదేవి, రాజు డాక్టర్ ఆనంద్ కుమారుడు అని మీకు తెలుసా? బాగా తెలుసు. అయితే రత్నాదేవి వద్ద ఎందుకుంటున్నాడు? వారే స్వయంగా ఇచ్చేశారు. దర్శాలు యువర్ ఆనర్. మీ సాక్ష్యం తీసుకోవచ్చు. చూడమ్మా, బాబు డాక్టర్ గారు అబ్బాయి అంటున్నావు, మరి రత్నాదేవి గారి బిడ్డ ఏమయ్యాడు? చనిపోయాడు. ఈ విషయం మీరు రికార్డ్ చేశారా? లేదు. ఎందుకని? అంటే మీ డ్యూటీ మీరు చేయలేదన్నమాట. యువర్ ఆనర్, ఈ విషయం మీరు చిత్తగించండి. బాబు డాక్టర్ ఆనంద్ కొడుకేనని నీకే తెలుసా, ఇంకెవరికైనా తెలుసా? డాక్టర్ ఆనంద్ గారికి కూడా తెలుసు. డాక్టర్ ఆనంద్, ఏం చెప్పబోతారు? ఆర్డర్ ఆర్డర్. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెబుతాను, అబద్ధం చెప్పను. డాక్టర్ ఆనంద్, కొడుకును కోల్పోయిన రత్నాదేవి కన్నీరు చూడలేక మీ కుమారుణ్ణి ఆమెకు దారాదత్తం చేశారు. అంత మాత్రం చేత రత్నాదేవి రాజుకు తల్లవుతుందే? చెప్పండి. అవును. అయితే సరళాదేవి గారు చెప్పిన సాక్ష్యం అంతా అబద్ధమేనంటారా? కాదు. డాక్టర్ ఆనంద్, కోర్టు వారికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. రత్నాదేవి రాజుకి కన్న తల్లి అవునా కాదా? కన్న తల్లి. తల్లంటే ఎవరు? కన్నంత మాత్రానే తల్లి అవుతుందా? నిద్రాహారాలు మాని, రోత అరోచకం అన్నీ సహించి తన ప్రాణంతో ప్రాణంలాగా, కంటికి రెప్పలాగా కాపాడిన వ్యక్తి తల్లి కాదా? నోరు వాయి లేని పసికందు సంరక్షణ కోసం తన యావజ్జీవశక్తులు అంకితం చేసి ప్రేమించి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన త్యాగమూర్తి తల్లి కాదా? మై లార్డ్, మాతృదేవి పరమావధి ఇదే కాకపోతే, ఈ రత్నాదేవి ఆ పిల్లవాడికి తల్లి కావడానికి అర్హత లేకపోతే ఈ లోకంలో ఏ స్త్రీ తల్లి కాలేదు. ఎవరానా సరళాదేవి డాక్టర్ ఆనందుల సాక్ష్యాల వల్ల బాబు రత్నాదేవి కుమారుడు కాదని, డాక్టర్ ఆనంద్ కుమారుడే అని రుజువైంది. బాబుని పెంచిన కారణాన్న రత్నాదేవి బాబుకు దాది కాగలదేమో గాని తల్లి మాత్రం కాలేదు. అబద్ధం, అబద్ధం, అంత అబద్ధం. బాబు నా కొడుకు, నేనే వాడి తల్లిని. ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పండి.
నేను తల్లిని నవమా